బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా హస్తినాలో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్న సీఎం రాష్ట్ర రాజకీయాలతో పాటు పాలనాపరమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యా సంస్థల అభివృద్ధికి సహకారం కోరనున్నారు. అలాగే ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి జలశక్తి మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా హస్తినాలో ఆయన వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కానున్న సీఎం రాష్ట్ర రాజకీయాలతో పాటు పాలనపరమైన అంశాలపై చర్చించనున్నారు. మరోవైపు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విద్యా సంస్థల అభివృద్ధి సహకారం కోరనున్నారు. అలాగే ఏపీ తెలంగాణ మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారానికి జలశక్తి మంత్రులతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 10కి పైగా కార్మిక రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, లేబర్ యాక్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్కు నిర్ణయం తీసుకున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. అలాగే బ్యాంకులతో పాటు ఇన్సూరెన్స్ సేవలపైన ప్రభావం పడింది. విద్యా సంస్థలపైన బంద్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా 10కి పైగా కార్మిక రైతు సంఘాలు ఇవాళ భారత్ బంద్కు పిలుపునిచ్చాయి. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, లేబర్ యాక్టులకు నిరసనగా దేశవ్యాప్తంగా బంద్కు నిరసన తీసుకున్నాయి. ఇక రాష్ట్రాల్లోని కార్మిక రైతు సంఘాలు ఈ బంద్కు మద్దతు ప్రకటించాయి. అలాగే బ్యాంకులతో పాటు ఇన్సూరెన్స్ సేవలపైన ప్రభావం పడింది. విద్యా సంస్థలపైన బంద్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వేదికగా నిన్న చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతికి వ్యక్తం చేశారు. సభలో వైసీపీ సభ్యుల ప్రవర్తన అత్యంత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యుల వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని స్పీకర్ మండిపడ్డారు. సభా మర్యాదలను పక్కన పెట్టి నినాదాలతో గవర్నర్ స్పీచ్ను అడ్డుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కేవలం అలజడి సృష్టించేందుకే కాగితాలు చించి గాల్లో విసిరేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యకలాపాలు ఎలా జరుగుతాయో చూసి నేర్చుకోవాలని మనం విద్యార్థులను ఇక్కడికి అనుమతిస్తున్నాం. కానీ నిన్నటి అల్లరిని చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకున్నారు అంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ అసెంబ్లీ వేదికగా నిన్న చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సభలో వైసీపీ సభ్యులు ప్రవర్తన అత్యంత బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉందని స్పీకర్ మండిపడ్డారు. సభ మర్యాదలను పక్కన పెట్టి నినాదాలతో గవర్నర్ స్పీచ్ను అడ్డుకోవడం ఏంటా అని ఆయన ప్రశ్నించారు. కేవలం అలజడి సృష్టించేందుకు కాగితాలు చించి గాల్లోకి విసిరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ కార్యకలాపాలు ఎలా జరుగుతున్నాయని చూసి నేర్చుకోవాలని మనం విద్యార్థులను ఇక్కడికి అనుమతిస్తున్నాం అని, నిన్నటి అల్లరిని చూసి ఆ విద్యార్థులు ఏం నేర్చుకుంటున్నారు అంటూ స్పీకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ కూడా బ్రహ్మాండం చేశారు, వాళ్ళు కూడా మన ప్రశంసించారు. అయితే నిన్న సంఘటన గవర్నర్ గారి స్పీచ్ విషయంలో నాకైతే చాలా బాధ అనిపించిందండి. ఇది సభలో మాట్లాడితే ప్రజలకు కూడా వెళ్ళవలసిన అవసరం ఉందని నేను భావించాను. అందుకే చెప్తాను, మీకు చెప్తాను. మన అందరం బాధ్యత గల ప్రజాప్రతినిధులు. ప్రజలు ఎంతో నమ్మకంతో మనకు ఓటేసి ఇక్కడ పంపించారు. వేలాది మంది పోటీ పెడితే కేవలం 175 మందిమే ఇక్కడ కూర్చుని అరుదైన గౌరవం మనకు దక్కింది. మనం ఏ పని చేస్తున్నా, సభలో ఉన్న సభ వెలుపులో ఉన్న ఈ విషయం గుర్తుంచుకోవాలి. సభా గౌరవాన్ని పెంచకపోతే పర్వాలేదు, కానీ దిగజార్చే హక్కు మాత్రం మనకు లేదు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు నిన్న మనం ఆహ్వానం మేరకు సభకు వచ్చేసే గవర్నర్ గారు ప్రసంగిస్తుండగా మనం చూసిన దృశ్యాలు మనకు ఖచ్చితంగా తలవంపులు తెచ్చేవే. చాలా బాధ అనిపించేది. ప్రజలు మన నడవడికని నిశ్చంతగా కనిపెడుతూ చూస్తూనే ఉంటారు. అవకాశం దొరికినప్పుడు బుద్ధి చెప్పడానికి వెనకాడరు. నాకు మరీ బాధ కలిగిన విషయం ఏంటంటే, విద్యార్థుల్లో చట్టసభలు అంటే అవగాహన పెంచే ఉద్దేశంతో వారిని సభా కార్యక్రమాలకి చూసేందుకు ఆహ్వానించాను. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కాలేజ్ స్కూల్స్కి అన్నిటి కూడా మెసేజ్ పంపించి ఇలాగ అక్కడ మాజీ మంత్రి అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ పోలీసులు మరో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను ప్రత్యేక వాహనంలో భారీ భద్రత నడుమ గుంటూరుకు తీసుకొచ్చారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతుండగా కోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
మాజీ మంత్రి అంబటి రాంబాబును సత్తెనపల్లి పోలీసులు గుంటూరు కోర్టుకు తరలించారు. ఇప్పటికే 2 కేసుల్లో ఆయనకు బెయిల్ మంజూరైనప్పటికీ పోలీసులు మరో పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ఉత్కంఠ నెలకొంది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయనను ప్రత్యేక వాహనంలో భారీ భద్రత నడుమ గుంటూరుకు తీసుకొచ్చారు. పోలీసుల తీరుపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు మండిపడుతుండగా కోర్టు ఎలాంటి తీర్పిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఉద్యమ బాట పట్టింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వేదికగా విద్యార్థి నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సుమారు 8,700 కోట్ల బకాయిల వల్ల లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తే సహించబోమని హెచ్చరించారు. ప్రేమిస్తుండు, మరొక్కరిని ఎవరిని ప్రేమిస్తలేడు. సార్కు విద్య అంటేనే ఇష్టం. ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ వారం రోజులనే నోటిఫికేషన్ ఇచ్చేటాడు. సార్ చర్యలు తీసుకుంటాడు. సార్ మీద నాకు నమ్మకం ఉంది. సార్ ఒక్కరిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకొకరిని ప్రేమించింది ఎవరని ఉంటే ఒక విద్యమ్మనే ప్రేమించిందని ఇక్కడ ఉన్న ప్రొఫెసర్లా చెప్పారు. అక్కడ ఉన్న ప్రొఫెసర్ దేవుడరుగు, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఈరోజు ఏం చేస్తుండు? ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ఏదైతే 1,500 కోట్లు ఉందో ఆ 1,500 కోట్లను కొల్లగొట్టి 1,000 కోట్లు ఇచ్చి ఇంకా 500 కోట్లు కాజేయాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కుట్ర చేస్తూ ఉంది. అయ్యా రేవంత్ గారు, మీకేమైనా సిగ్గుందా? ఈరోజు యూనివర్సిటీ అనేక సమస్యలతోటి కొట్టుమిట్టాడుతూ ఉంది. దాదాపు 100 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లో ఉంది. చదువు చెప్దామంటే ప్రొఫెసర్లు లేరు. మీలాగా మా దగ్గర డబ్బులు లేవు. విదేశాలకు వెళ్ళి యూనివర్సిటీలో చదువుకోవడానికి మీలాగా మా దగ్గర డబ్బులు లేవు. హంగు హార్బాటలతోటి పబ్లిసిటీ కోసం టూర్లకు వెళ్ళి విదేశాల్లో ఫోటోలు దిగి హంగామా చేయడానికి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఎక్కడైతే మన ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే సర్వే చేసి కంచె వేసి దానికి మొత్తము కాంపౌండ్ వాల్ కట్టి ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ ల్యాండ్ని కాపాడే దిశగా మనం అందరం అడుగులు వేయాలి. అదేవిధంగా లేని పక్షంలో ఏబీవీపీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఎంతకైనా తెగించి ప్రాణాలకి దేనికి లాఠీలకు తూటాలకి దేనికి గిడంగా భయపడకుండా ల్యాండ్లను కావచ్చు ఇక్కడ ఉన్న ప్రతి సమస్యను పట్టించుకొని రోజు ముందలకు అడుగు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ANN.